Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీకి హాజరుపై జగన్ సంచలన నిర్ణయం. ఏపీలో ఫిబ్రవరి 3వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి బడ్జెట్ సెషన్కి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఇప్పటికే 3 విడతలుగా సమావేశమైంది. తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు సభ్యులంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక ఆ మీదట 10 రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. దాంతో పాటుగా వైసీపీ నుంచి వచ్చిన వాదన ఎలా ఉంది అంటే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని. అంతేకాదు దీని మీద కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఆ కేసు విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడం మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం, రాజీనామాలు చేయవచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే వైసీపీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడం వల్ల మైనస్ అయింది అని అంటున్నారు. ఈ ఫీడ్బ్యాక్ వైసీపీ అధినాయకత్వానికి చేరిందని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఈసారి హాజరు కావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన ఈ మేరకు పార్టీ ముఖ్యులతో మాట్లాడి వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారని అంటున్నారు. అసెంబ్లీకి వైసీపీ హాజరు కావాలనే పార్టీ అంతా కోరుతోంది అని అంటున్నారు. ఇక బడ్జెట్ సెషన్కి జగన్ హాజరు కావాలని నిర్ణయించుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. దాంతో ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది కూడా పొందుపరుస్తారు. అలాగే కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీలు సూపర్ 6 మీద కూడా బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది చర్చగా ఉంది. వీటినన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తారని అంటున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటికి కూడా ఆయన అసెంబ్లీ వేదికగానే జవాబు చెబుతారని అంటున్నారు. వైసీపీ కనుక బడ్జెట్ సెషన్కి హాజరైతే మాత్రం ఈసారి హాట్గానే సభ జరిగే వీలుంది అని అంటున్నారు. అంతేకాదు వైసీపీ ఓడాక జరిగే తొలి బడ్జెట్ సెషన్లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తుతుంది, కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటుంది, సభ మొత్తం ఉన్న కూటమి సభ్యులను జగన్ ఏ విధంగా నిలువరించి మాట్లాడతారు, ఇవన్నీ ఆసక్తిని గొలిపే అంశాలుగానే అంతా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.